అందరికీ నమస్తే. ఎస్సీ వర్గీకరణ చినిగి గాలివానలాగా తయారైపోయింది. ప్రస్తుతం రాజకీయం మొత్తం ఎస్సీ వర్గీకరణ మీదనే జరుగుతుంది. ఇన్ని రోజులు మాలా మాదిగల మనసులో ఉన్న ద్వేషాలు ఇప్పుడు బహిరంగంగా బయటికి చెప్తున్నారు. అదేవిధంగా మీటింగ్లు పెట్టి మాల నాయకులు మాదిగలపై తిడుతున్నారు, మాదిగ నాయకులు మాలలపై తిడుతున్నారు. నిజానికి ఎస్సీలు అంటే ఏమనుకుంటారు? కేవలం మాల మాదిగలే అనుకుంటారు. మాల మాదిగలే కాదు, ఇంకా మన తెలంగాణలోనే ఎన్నో ఉపకులాలు కూడా ఉన్నాయి. వాళ్ళంతా దళితులే. వాళ్ళకు మొత్తం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చెందితే మాదిగల కన్నా ఎంతో తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ ఎస్సీ వర్గీకరణ ద్వారా లాభం పొందుతారు. బీసీ వర్గీకరణ జరిగింది, బీసీలలో ఏబిసిడీలుగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ జనాభా కూడా చాలా వరకు ఉంటుంది. బీసీ తర్వాత అత్యధిక జనాభా ఉన్నది ఎస్సీలలో. ఖచ్చితంగా వర్గీకరణ జరిగితే ఇన్ని రోజులు మీరు ఖచ్చితంగా ఎస్సీలలో ఎక్కువ మాలలే అభివృద్ధి చెందిన రాజకీయ పరంగా కానీ ఏ పరంగా కూడా ఆర్థిక పరంగా కానీ వాళ్ళకు ఒక మంచి స్థానం ఇప్పటికే లభించింది. మాదిగలు కొంతవరకు ఇప్పటికీ ఊర్లలో వాళ్ళు ఇంకే అభివృద్ధికి నోచుకొని వాళ్ళే ఉన్నారు. ఈ ఫలాలు ఎస్సీ రిజర్వేషన్లు మొత్తం చాలా వరకు 70% మాలలకే అందుతున్నాయి. మాదిగలకు కూడా ఎక్కడ అందుతలేవు. ఇంకా నిమ్న కులాల దగ్గరికి అసలు పోవట్లేదు. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరిగితే అందరూ బాగుపడతారు. కొంతమంది మాల నాయకులు ఏమంటున్నారు అని చెప్తే, మీరు మాదిగలు చదవకుంటే మేము చదివితే మాకు ఉద్యోగాలు వస్తున్నాయి, అసంటప్పుడు మీకు అంత ద్వేషం ఎందుకని మాదిగల మీద అంటున్నారు. అసంటప్పుడు రిజర్వేషన్లు ఎందుకు? అగ్రవర్ణ వాళ్ళు ఎంతో కష్టపడి చదువుతున్నారు. చదివిన వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తే అయిపోతుంది. ఆ రిజర్వేషన్లని మనకు తక్కువ మార్కులు వచ్చినా కూడా మనం ఎందుకు పొందుతున్నాం అంటే, మనం కూడా అభివృద్ధి చెందాలి, వాళ్ళతో పాటు అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఇదే స్ట్రాటజీ మీకు కూడా వర్తిస్తుంది మాల సోదరులారా. ఇప్పుడు మీరు అభివృద్ధి చెందినరు, మీరు ఆర్థికంగా ఉద్యోగాల పరంగా ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఎంతో అభివృద్ధి చెందినరు. ఇప్పుడు ఆ ఫలాలు కూడా మిగతా వాళ్ళకి అందాలని చెప్తే వర్గీకరణ జరగాలి. ఇప్పుడు రిజర్వేషన్లను ఏ విధంగా అనుభవిస్తున్నామో వర్గీకరణ జరిగితే కూడా మీతో పాటు ఇతర మాదిగలు ఇతర ఉపకులాలు కూడా వాళ్ళు కూడా అభివృద్ధి చెందుతారు. మందకృష్ణ మాదిగ ఇప్పటి పోరాటం కాదండి, 30-35 సంవత్సరాల నుంచి అతను పోరాటం చేస్తూనే ఉన్నాడు. అతని ఒంటిపై ఒకటే కండువ ఉంటుంది, అది నల్ల కండువ. అసలు ఎస్సీ వర్గీకరణ ఒక ఉద్యమం గురించి ఇన్ని సంవత్సరాలుగా తప్పిస్తున్న ఒక నాయకుడు అని చెప్తే అతను మందకృష్ణ మాదిగనే. అతను చాలా వరకు కృషి చేస్తుండు. వీళ్ళంతా చూడండి, ఇప్పుడు ఉన్న నాయకులు ఎన్నో కండువలు మార్చిండ్రు. వాళ్ళ పేర్లు అవసరం లేదు, కానీ పార్టీల పరంగా ఇప్పటి వరకు మందకృష్ణ మాదిగ ఒక రాజకీయ పదవి కూడా అనుభవించలేదు. అతను తలుసుకుంటే ఎప్పుడో రాజకీయ పదవులు అనుభవిస్తుండే, కానీ ఒక సామాజిక వర్గానికి బాగు చేయాలని ఒక ఎస్సీ వర్గీకరణ జరిగితే మాలలతో పాటు వాళ్ళకు పోటీగా మాదిగలు కూడా అభివృద్ధి చెందుతారని అతను ఒక తపన. దాని ద్వారా అతను ఒక ఉద్యమాలు చేస్తున్నాడు. ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ జరగాలి. ఆ ఫలాలు మొత్తం కేవలం మాలలే తీసుకుంటా అంటే అది పద్ధతి కూడా కాదు. ఎందుకని చెప్తే బీసీ వర్గీకరణ జరిగింది, బీసీలలో ఫలాలు ఒక్కొక్కరికి చెందుతూ ఉంటాయి. ఈ మొత్తం పక్కన పెడితే ఇంకా రాజకీయ పరంగా మాలల్ని మాదిగల్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. అది ఏంటని చెప్తే, ఇప్పుడు మాలలు ఎక్కువగా కాంగ్రెస్లో ఉంటారు, వాళ్ళకు మంచి మంచి స్థానాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఎట్లయిందంటే మాలలు కాంగ్రెస్కు సంబంధము, మాదిగలు బీజేపీకి సంబంధం అన్నట్లయింది. ఎందుకని చెప్తే మందకృష్ణ మాదిగకు ఓపెన్గా నరేంద్ర మోడీ మద్దతు పలికిండు. ఎస్సీ వర్గీకరణకు నేను సాయం చేస్తానని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో మాదిగలు చాలా వరకు బీజేపీకి సపోర్ట్గా నిలుస్తారు. అదేవిధంగా మాలలు ఖచ్చితంగా కాంగ్రెస్కు సపోర్ట్గా నిలుస్తారు. ఈ రాజకీయాలు కూడా ఎట్లుంటాయంటే అవసరానికి తగ్గట్టు వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ మాత్రం జరగాలి. దాంట్లో మందకృష్ణ మాదిగ చాలా పాత్ర చేసిండు. ఎస్సీ వర్గీకరణ జరిగితే నిమ్న కులాలు కూడా ఎంతవరకు వాళ్ళు అభివృద్ధి చెందుతారు.